అనుకున్నది సాధించాలని తపన, నిద్రపోనివని కసి ఈ రెండు ఉంటే చాలు మనిషి ఉన్నత శిఖరాలను చేరతాడు. కొంతమంది అన్నీ ఉన్నా కష్టపడ్డానికి, అనుకున్నది సాధించడానికి బద్దకిస్తూ ఉంటారు. తమ దగ్గర లేని వాటి గురించే అతిగా ఆలోచిస్తుంటారు. చివరకు ఫెయిల్ అవుతూ ఉంటారు. నూటికో కోటిగో ఒక్కరు అన్నట్లో తమ దగ్గర లేని వాటి గురించి కాకుండా ఉన్న వాటితో అద్భుతాలు సృష్టిస్తూ ఉంటారు. చరిత్ర తిరగరాస్తూ ఉంటారు. ఇందుకు కఫీ విజయ్ గాదే ఓ ప్రత్యక్ష ఉదాహరణ. కళ్ళు లేని ఆ యువతి ఇంటర్ పరీక్షల్లో 95% ఫలితాలు సాధించింది. తన విజయంతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. కఫీ సక్సెస్ స్టోరీ విషయానికి వస్తే, చండీగఢ్కు చెందిన కఫీ 3 ఏళ్ల ప్రాయంలోనే కళ్ళు పోగొట్టుకుంది. కుటుంబ గొడవల నేపథ్యంలో ఆమెపై యాసిడ్ దాడి జరిగింది. ముఖంపై పడ్డ యాసిడ్ కళ్లను పాడు చేసింది. ముఖం కూడా బాగా కాలిపోయింది. పదుల సంఖ్యలో సర్జరీల తర్వాత ఆమె పరిస్థితి కొంత మెరుగుపడింది. కళ్ళు మాత్రం రాలేదు. కళ్ళు లేకపోయినా ఆమె ఏమాత్రం కృంగిపోలేదు. ఏదైనా సాధించి చూపాలని అనుకుంటూ ఉండేది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కళ్ళు లేకపోయినా చదువు కొనసాగించింది. కఫీ తండ్రి పవన్ హర్యానా సెక్రటేరియట్లో ప్యూన్గా పనిచేస్తున్నాడు. తల్లి గృహిణి. వారిద్దరూ 5వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. తమకు చదువు లేదు కాబట్టి కూతుర్ని చదివించాలని అనుకున్నారు. ఉన్నత స్థితిలోకి తీసుకురావాలని భావించారు. తల్లిదండ్రుల ఆశలకు తగ్గట్టే 10వ తరగతిలో కఫీ మంచి మార్కులతో పాసైంది. 95.2% మార్కులు సాధించింది. తర్వాత చండీగఢ్లోని అందుల కాలేజీలో, ఇంటర్లో కూడా ఏమాత్రం తగ్గలేదు. 95.6% మార్కులు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుల కాలేజీలో టాప్ ర్యాంక్ తెచ్చుకుంది. కఫీ తర్వాతి స్థానంలో 94% మార్కులతో, సుమన్ పొద్దర్ 93.6% మార్కులతో, గురు శరణ్ సింగ్ 3వ స్థానంలో నిలిచాడు. సాధారణ వ్యక్తులు చదివి ర్యాంకులు కొట్టడానికి, అందులో చదివి ర్యాంకులు సాధించడానికి తేడా ఉంటుంది. చదువుకోవడానికి అవసరమైన మెటీరియల్స్ వీరికి దొరకవు. అంధ విద్యార్థులు యూట్యూబ్ మీద ఆధారపడి చదువుకుంటూ ఉంటారు. కఫీ తన విజయంపై మాట్లాడుతూ, మా యుద్ధం ఇప్పుడే మొదలైంది. నా కేసు నేను వాదించుకోవాలన్న ఉద్దేశంతో ఎంతో కష్టపడి చదువుకుంటున్నాను. న్యాయం జరిగేలా చేసుకుంటాను అని అంది.